ఒకప్పుడు ఫిజికల్ క్రైమ్, రేప్ అండ్ మర్డర్ ఒక మేజర్ క్రైమ్ లాగా ఉండేది. కానీ ఈనాడు ఫిజికల్ క్రైమ్తో పాటు సైబర్ క్రైమ్ పోటీ పడి మన ఇంట్లో, మన మొబైల్లో డైరెక్ట్గా మన ఇంట్లోకి చేరి ఎక్కడో ఉండి, పక్క రాష్ట్రంలోనో పక్క దేశంలోనో ఉండి మన యొక్క ఆర్థిక వ్యవస్థను కొల్లగొట్టడానికి ఈరోజు సైబర్ క్రైమ్కు నేరగాళ్లు ఎక్కువగా పాల్పడుతున్నారు. ఎవరు అని గుర్తించే లోపల ఖజానా ఖాళీ చేయడమే కాకుండా మన ఖాతాలు కూడా మొత్తం మాయమైపోతున్నది సొమ్ము. రకరకాల నేరాలు సైబర్ క్రైమ్లో ఈరోజు జరుగుతున్నాయి. అందుకే భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా సైబర్ క్రైమ్ను నియంత్రించడంలో తెలంగాణ రాష్ట్రం ముందు భాగాన నిలబడి ఈరోజు ప్రక్షాళన మొదలుపెట్టింది. ఐఎస్ఐ యాక్టివిటీని నియంత్రించాలంటే కూడా కౌంటర్ ఇంటెలిజెన్స్తో పాటు ఆక్టోపస్ లాంటి సంస్థల్ని, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని, లేకపోతే మిలిటెంట్ యాక్టివిటీస్ని కంట్రోల్ చేయడానికి గ్రేహాండ్స్ లాంటి సంస్థలను ఒకప్పుడు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన మన పోలీస్ వ్యవస్థ ఈరోజు దేశానికే ఆదర్శంగా నిలబడ్డది. అందుకే ఈరోజు నూతనంగా ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి పోలీస్ శాఖలో ఈరోజు ఈగల్ ఫోర్స్, డ్రగ్స్, గంజాయి ఒక మహమ్మారిగా మారి సమాజాన్ని పట్టి పీడిస్తున్నది. పంజాబ్ రాష్ట్రం ఈరోజు నిర్వీర్యం కావడానికి డ్రగ్స్ ఒక ప్రధానమైన శత్రువుగా ఆ రాష్ట్ర యువత మీద ప్రభావం చూపిస్తున్నది. అందుకే తెలంగాణ రాష్ట్రం ఆ ప్రమాదాన్ని ముందస్తుగా గుర్తించి ఈరోజు తల్లిదండ్రులు కష్టపడి ఎంతో శ్రమకు తమ జీవితాన్ని మొత్తం శ్రమ రూపంలో సంపాదించి పెడితే, ఒకరో ఇద్దరో పిల్లలుంటే ఆ పిల్లలు డ్రగ్స్ బారిన పడితే ఆ వ్యసనాల వల్ల తల్లిదండ్రులకు తీరని దుఃఖం ఉన్నది. ఈరోజు పోకడల వల్ల విపరీతమైన